హలో అండి, అందరికీ నమస్కారం. ఈరోజు ఈ వీడియోలో కేవలం ఇంట్లో ఉండే వాటితోనే సాఫ్ట్గా ఎంతో రుచిగా ఉండే అప్పటికప్పుడు వేసుకునే ఇడ్లీల తయారీ విధానం ఏంటో చూద్దామండి. ఇప్పుడు ముందుగా ఒక కప్పు ఇడ్లీ రవ్వను తీసుకొని దీన్ని నానబెట్టాలి. తగినంత నీళ్లు పోసి దీన్ని ఒక అరగంట పాటు దీన్ని నానబెడదాము. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని మీరు ఏ కప్పుతో అయితే రవ్వ తీసుకున్నారో ఇడ్లీ రవ్వ సేమ్ అదే కప్పుతో ఒక కప్పు అటుకులు తీసుకోవాలండి. మెజర్మెంట్ కోసం ఏదైనా ఒక కప్పు పెట్టుకోండి ముందే. ఇప్పుడు దీన్ని బరకగా గ్రైండ్ చేసుకోవాలి. మన చేతి వేళ్ళతో ప్రెస్ చేస్తే వీటిని ఇలా బరకగా తగలాలండి మనకి. అంతవరకు ఇలా గ్రైండ్ చేసుకొని ఒక మిక్సింగ్ బౌల్లోకి వేసుకోవాలి. ఇప్పుడు అరగంట పాటు నానిన ఇడ్లీ రవ్వను మంచినీటితో 2 సార్లు శుభ్రంగా కడుక్కున్న తర్వాత వాటర్ అంతా వంపేసేయాలి. వంపేసిన తర్వాత పిండినంతటిని ఇలా గట్టిగా పిండి నీళ్ళంతా పిండేసి మనం ముందుగా మిక్సీ పట్టుకున్న అటుకుల పౌడర్లోకి ఇది వేసేయాలి. ఇప్పుడు ఒక పావు టీ స్పూను వంట సోడా అండి, అలానే ఒక కప్పు పెరుగు, మీరు ఏ కప్పుతో అయితే మెజర్మెంట్ తీసుకుంటున్నారో సేమ్ అదే కప్పుతో పెరుగు వేసుకోవాలి. అలానే రుచికి సరిపడా సాల్ట్. ఇప్పుడు ఇదంతా మిక్స్ చేసేయాలి. అంతా కలిసేటట్టు కలపండి. ఇలా ఒక కప్పు పెరుగు పోసుకున్నాక ఇంకా వాటర్ అడ్జస్ట్ చేసుకుంటూ ఇలా కలుపుకోవాలండి. ముద్దలాగా ఇలా ఉండాలి. ఇప్పుడు ఇడ్లీ రేకుల మీద ఇలా ఒక వైట్ క్లాత్ని తడుపుకొని ఇలా పెట్టుకోవాలి. అందులో ఇప్పుడు కొంచెం కొంచెంగా పిండి తీసుకొని ఇలా వేసుకోవాలి. ఇలా పరిచేసి ఈ ఎక్స్ట్రా క్లాత్ ఉంది కదా, దీన్ని వీటి మీద ఇలా మడిచేసేయాలి. అన్ని వైపులా ఇలానే మడిచేసేయండి. మామూలుగా ఇడ్లీ రేకుల పైన క్లాత్ లేకుండా కూడా చేసుకోవచ్చు. ఇలా రెడీ చేసుకున్న ప్లేట్లన్నిటినీ ఆవిరి మీద ఉడికించాలండి. ఇడ్లీ పాత్రలో 1.5 గ్లాసుల వరకు వాటర్ వేసుకోవాలి. అందులో ఇలా రెడీ చేసుకున్న ప్లేట్లను పెట్టేసేయాలండి. పాత్రలో పెట్టేశాక సిమ్లోనే వీటిని ఆవిరి మీద ఉడికించాలి. ఇప్పుడు ఒక 20 నిమిషాల తర్వాత ఉడికిందో లేదో చెక్ చేద్దామండి. మూత తీసి కాస్త మన వేలుకి తడి చేసుకొని ఇడ్లీ మీద ప్రెస్ చేసినట్లయితే ఇడ్లీ పిండి ఏమి అంటుకోకుండా ఉంటే ఇడ్లీ ఉడికిపోయినట్టే. ఇక దించేసేయాలి. ఇక పొయ్యి మీద నుంచి దించేసాక క్లాత్ నుంచి మనం ఇడ్లీని తీసి ప్లేట్లో వేసుకోవడమేనండి. చాలా సాఫ్ట్గా ఎంతో రుచిగా ఉండే ఇడ్లీలు ఇంకా మనకి రెడీ అయిపోయినట్టే. చూడండి ఎంత బాగున్నాయో, భలేగా ఉన్నాయి కదా ఇడ్లీలు, బాగా వచ్చాయి. ఇలా కేవలం ఇంట్లో ఉండే వాటితోనే మనం అప్పటికప్పుడు చేసుకుంటే చాలా రుచిగా ఉంటాయండి. ఇంకా ఇలాగేనండి మిగిలిన ఇడ్లీలను కూడా తీసి ప్లేట్లో వేసుకోవడమే. ఇంకా ఒక కప్పు అటుకులతో ఇలా ఇడ్లీలని అప్పటికప్పుడు ప్రిపేర్ చేసుకోవచ్చండి. ఎటువంటి మినపప్పు కానీ పప్పులు కానీ నానబెట్టవలసిన అవసరం లేదు. ఇలా ఇన్స్టెంట్గా ఇడ్లీని తయారు చేసుకోవాలంటే ఈ ఇడ్లీ బ్యాటర్ని అప్పటికప్పుడు కలుపుకొని ఇలా వేసుకోవడమేనండి. ఇలా ప్రిపేర్ చేసుకున్న ఇడ్లీలు ఏ చట్నీలో అయినా బాగుంటుందండి. పల్లి చట్నీ కానీ, అల్లపు చట్నీ కానీ, టొమాటో చట్నీ కానీ, అలానే కారప్పొడులు కూడా చాలా బాగుంటాయి. ఇవి తినే కొద్దీ ఇంకా తినాలనిపిస్తుంది, అంత టేస్ట్గా ఉంటాయండి. ఒక్కొక్కసారి మనకి కుదరకపోవచ్చు, పప్పు నానేసుకొని ఇవంతా ప్రిపరేషన్ చేసుకోవడం ముందు రోజు నుంచే చేస్తూ ఉంటాం కదా. అలాంటప్పుడు ఒక్కొక్కసారి కుదరకపోవచ్చు, లేకపోతే ఎక్కడైనా బయటికి వెళ్ళాల్సిన పని పడవచ్చు. అప్పుడు మనం పప్పు నానేసుకొని రుబ్బుకోవడం ఇదంతా ప్రాసెస్ కాస్త లేట్ అవ్వచ్చు. అలాంటప్పుడు ఇలా అటుకులతో మనం ఇడ్లీని ప్రిపేర్ చేసుకోవచ్చండి.
ఇలా ఒకసారి మీరు కూడా ట్రై చేయండి, చాలా బాగుంటాయి. అలాగే మీకు ఎలా వచ్చిందనేది కూడా నాకు కామెంట్ బాక్స్ ద్వారా తెలపడం మాత్రం అసలు మర్చిపోవద్దు. ఈ వీడియో మీకు చాలా హెల్ప్ఫుల్గా ఉంటుందని అనుకుంటున్నాను. మరైతే ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. మరిన్ని మంచి మంచి రెసిపీస్ కోసం నా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మరొక మంచి రెసిపీతో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.